ప్రస్తుతం అయితే మరి ఈ కార్ రేస్ అనేది ఈ కేసు కూడా ఎందుకు అసలు నిజంగా ఇవి అక్రమాలు జరిగాయి అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కాదు, ఇది అక్రమంగా నిర్వహించలేదు, లాభాలు తెచ్చిపెట్టామని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నారు. మరి ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు కేటీఆర్ గారి మీద కేసు నమోదైంది. ఈ కేసు అసలు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు బీఆర్ఎస్ నాయకులు? ఇప్పుడు కేసు ఏం కేసు? కేటీఆర్ గారు చేసింది ఏంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం తెలంగాణని అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దడం ప్రపంచం ముందు నిలబెట్టడం కోసం చేసినటువంటి ఈ ఫార్ములా, ఈ దాంట్లో చేసిన తప్పేంది చేసిన ఇవాళ ఎందుకు అంటే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 420 మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాకంటక ప్రజా వ్యతిరేక విధానాలని ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతున్నందుకు కుట్రపూరితంగా రాజకీయ కక్షగా వాళ్ళకి కేటీఆర్ గారి మీద కేసు నమోదు. ఏవేమైనా కేసులేమో కొత్తనా? ఈ కేసులకి ఏమైనా భయపడతామా? అదిరి లేదు, బెదిరి లేదు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలని 24 సంవత్సరాలుగా ఉద్యమ నాయకత్వం అన్నిటినీ చూసింది, అన్నిటిని ఎదుర్కొన్నది. వీటిని బెదిరేదేం లేదు. బరాబర్గా కాంగ్రెస్ మోసాన్ని, రేవంత్ రెడ్డి నయవంచక పాలనని ఎండగట్టుడే బరాబర్గా ప్రజాక్షేత్రంలో మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మెడలు వంచి అమలు చేయిస్తుంది. అంటే ప్రజలు ఒక విధంగా అంటున్నారు సార్, ఏమంటున్నారంటే లగచర్లలో జరిగిన ఘటన, రైతుల అరెస్ట్ అనే విషయంలో బీఆర్ఎస్ చాలా ముఖ్య పాత్ర పోషించి కూడా పోరాడుతుంది. ఈ రోజున మరి రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీ ఎక్కడైతే పెట్టాలనుకున్నారో అది తన స్వాధీనం కాకుండా చేసినందుకే ఈ కుట్ర పన్నారా అనే విధంగా కూడా అవును, మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉన్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఒక లంబాడి బిడ్డలని దౌర్జన్యంగా భూమి గుంజుకుంటుంటే తన స్వార్థం కోసం ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేతులు కూర్చొని ఊరుకుంటుందా? బరాబర్గా నిలదీస్తుంది, తొక్కుతుంది. దాని మోసాన్ని ఇవాళ భారతదేశ సమాజం ముందు నిలబెట్టింది. ఇవాళ కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని, మోసపూరిత వైఖరిని ఇవాళ నిలబెట్టి లగచర్లలో ఆది బంజారాల భూముల్ని దౌర్జన్యంగా ముఖ్యమంత్రి ఆయన ముఠా దేనికోసం గుంజుకుంటుందో దాన్ని ప్రపంచం ముందు చెప్పినాం. బరాబర్ చెప్తాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా, పార్టీగా, ఉద్యమ పార్టీగా ప్రజలకు ఒక తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగా ఉన్నటువంటి పార్టీ ప్రజలను మీరు మోసం చేస్తుంటే ఊరుకుంటామా? బరాబర్ తొక్కుతాం, రాజకీయంగా భూస్థాపితం చేస్తాం, వదిలిపెట్టేదేం లేదు. అంటే ఏ క్షణమైనా మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి చర్యలు చేపడతారు? దాన్ని కేసులకు వీటికి ఎప్పుడు కొత్త కాదు. ఇక్కడ అందరు వందల కేసుల్ని అన్నిటిని చూసినటువంటి వాళ్ళు, కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, ఇవేవి కొత్త కాదు. వాటన్నిటి ఉంటుంది. వీటన్నిటిని బరాబర్ ఎదుర్కొంటాం. ఎదుర్కోడు కేసులు ఎదుర్కొంటూనే ప్రజలకు వెన్నుదనగలు పెడతాం. ప్రజాక్షేత్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ మోసాల్ని ఎండగట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మెడలు వంచి అమలు చేయిస్తాం. ఇంకొక చిన్న విషయం సార్, ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మరి ఇందిరమ్మ ఇల్లు అని ఇప్పుడు రంగులు దిద్ది మరి పేద అంటే అందరికీ కూడా పంచబోతున్నారు. ఈ విషయం పైన బీఆర్ఎస్ అసలు సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు కదా. ఒక్క పని చేయలే, అన్ని వర్గాలను మోసం చేసింది. కేసీఆర్ గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలనే ఓపెన్ చేస్తున్నారు. కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్లనే రంగులేసి పంచుకుంటున్నారు. కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టులు, కాలువలకు సంబంధించినటువంటి రిబ్బన్లు కట్ చేసి రంగులు వేసుకొని చేసుకుంటున్నారు. మొత్తం ఇది వీళ్ళ ముఖానికి సంవత్సర కాలంలో ఒక్క పని చేయలే. 1,27,000 కోట్ల అప్పులు చేసి మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పంచుకుంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.